కొన్ని ఊర్లల్లా నీళ్ళకి తిప్పలుంటది, కొన్ని ఊర్లకు తొవ్వే సక్కగా ఉండది, ఇంకా కొన్ని ఏజెన్సీ ఊర్లకు పోతనైతే కరెంటు సుతుండది. ఇట్లా ఏ ఊర్లో ఏ తిప్పలున్నా ఏది దొరికినా దొరకకున్నా మందు మాత్రం గల్లి గల్లికుంటదుల్లా. ఎవ్వరిని అడుగుడు అక్కరే లేదు. 2 వాడలు తిరిగిర్రంటే ఆసన గుప్పు మంటది. దూపైనప్పుడల్లా ఇంత సప్పరిస్తూనే ఉంటారు. ఇప్పుడు గిమ్ముచ్చడ దేనికంటే ఊర్ల మందాసన రావద్దు, ఎవ్వలు దాగొద్దని కట్టడి చేసిండ్రు కామారెడ్డి జిల్లాల 3 ఊర్ల పబ్లిక్. కొండాపూర్, గుడితండ, షేర్శంకర్ తండాల బెల్ట్ షాప్లు అనేటివి లేకుండా మూసేపిచ్చిర్రుల్లా. గట్లనే ఎవరన్నా మందమ్మినట్టు తెలిసిందనుకో, ఈ మద్యాన్ని ఎవరైతే తెలియకుండా ఎవరు అమ్మినా వాళ్ళకి 1,00,000 రూపాయల జరిమానా, 7 చెప్పు దెబ్బలు కొట్టడం జరుగుతుంది. హగనట ఊర్ల మందమ్ముతే దండగ గట్టుడే కాదు, చెప్పు దెబ్బలు సుత. 3 ఊర్ల పెద్ద మనుషులు కూకొని తీర్మానం చేస్తే అందరకం సై అన్నారు. పలానోళ్లు సాటుంగా మందమ్ముతారని మతలవిస్తే 10,000 ఇస్తారట. లేకుంటేంది గింతంత లేనోడు సుత బీర్ గుంజబట్టే కిక్కు మీద కిక్కు కొట్టి టక్కర్లా కాలం చేయబట్టే బగ్గదాగి ఇల్లు సంసారం ఆగం చేస్తురని గీ నిర్ణయం చేసిరట. కాకుండా బాయించని అవుతారు, అక్కడే పండుకుంటారు, మళ్ళీ వాళ్ళ భూములు కూడా అమ్ముకుంటారు. తండ్రికి ఇంటలేరు, తల్లిదండ్రులు ఇంటలేరు, అన్నదమ్ములకు ఇంటలేరు. 4 పెద్ద మనుషులు చెప్పినా నువ్వు ఎవరు రా చెప్పేటోని ఈ రిటర్న్ మాటలు వస్తున్నాయి. మందు బందు పెట్టిన కాంచెలి ఇండ్లల్లా లొల్లు లేవు, అంత నిమ్మలంగా ఉంటున్నాం అంటాన్రు. మా విలేజ్లో అనేది వైన్స్ కానీ ఇది మందుకి బానిస అవుతున్నారు కదా, బంద్ చేయడం వల్ల మినిమం ఇప్పుడు మాకు మార్పులు అనేది తెలియడం జరుగుతుంది. ఇది బంద్ చేసినందుకు అందరికీ చాలా చాలా వందనాలు. ఒక్కూర్లనే ఒకరికొకలకు పురిగలవది, కానీ 3 ఊర్ల పబ్లిక్ అంతా ఒక్క మాట మీదకి వచ్చిండ్రంటే తారీఫ్ చేయాల్సిందేనబ్బా.